Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో జరుగుతున్న దుర్మార్గాలు, దురాగతాల మీద ఒక రకంగా చూస్తే కనుక ఉద్యోగులు, దేవాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రౌడీయిజం ప్రదర్శించడం, గుళ్ళలో గూండాయిజం కూడా మొదలుపెట్టారంటూ అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అనేక కార్యక్రమాలు ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి మనం తీసుకొస్తూ ఉన్నాం. నిన్నటి కార్యక్రమంలో చూసాం, ఒక పంచారామంలో భీమవరం సోమేశ్వర స్వామి గుళ్ళో న్యాయవాది శ్రీనివాసరావుని చితకబాది చంపేస్తామని బెదిరించి సిబ్బంది గూండాయిజం చేయడం అనే విషయం మీద మనం మాట్లాడాం. మరి కొద్ది రోజుల క్రితం చూస్తే కనుక మరి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంగా కొనసాగుతోంది. మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయం ఏదైతే ఉందో అష్టాదశ శక్తిపీఠంగా ఉన్నటువంటి పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ఒక మహా అపచారం ఒకటి జరిగింది. ఇక్కడ అమ్మవారు పురోహితిగా దేవిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. మరి చాలా పవిత్రమైనటువంటి ఒక అష్టాదశ శక్తిపీఠాల్లోనే ప్రముఖమైనటువంటి పీఠం. ఇక్కడ ఈ దేవస్థానంలో కూడా అనేక రకాలైనటువంటి అరాచకాలు, అంటే వీళ్ళకి పీఠాలు లేవు, పంచారామాలు లేవు, గుళ్ళు లేవు, లేకపోతే ఒక భక్తి భావన లేదు. ఎక్కడ చూసినప్పటికీ కూడా దుర్మార్గమైనటువంటి ఒక వ్యవస్థని తీసుకువస్తూ ఇక్కడ ప్రస్తుతం కాటనం జగన్మోహన్ రావు కార్యనిర్వహణాధికారిగా కొనసాగుతున్నారంటే ఈయన ఇది ప్రస్తుతం చూస్తే కనుక పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం సహాయ కమిషనర్ కేడర్ ఉన్నటువంటి దేవస్థానం. మరి దేవాదాయ కమిషనర్ మరి ఆయన తెలిసి ఫైల్ మీద సంతకం పెట్టారా, తెలియక ఫైల్ మీద సంతకం పెట్టారా తెలియదు, కానీ ఒక అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో ఉన్నటువంటి ఈ దేవస్థానానికి కాటనం జగన్మోహన్ రావు అనేటటువంటి ఒక సెకండ్ గ్రేడ్ ఈవోని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ కింద పెట్టారండి దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ. మరి వాస్తవానికి చూస్తే కమిషనర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఈయనకి విచక్షణ కోల్పోయినట్టున్నారు, లేకపోతే విచక్షణ లేదనుకుంటాను. లేకపోతే ఫైలు ఏ ఫైల్ వస్తే దాని మీద గుడ్డెద్దు సంతకం పెట్టినట్టు పెట్టేస్తున్నారా, లేకపోతే అసలు పూర్వపరాలు చూసుకుంటున్నారా, ఏ కేడర్ అధికారిని ఏ కేడర్ దేవాలయానికి ఉద్యోగిగా లేకపోతే అధికారిగా వేస్తామనేటువంటి విచక్షణ కూడా మరిచి దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ ఒక గుడ్డెద్దు పరిపాలన చేస్తున్నారంటే గతంలోనే మనం చాలా కార్యక్రమాలు చేసి ఇది ఒక మరొక రుజువుగా కనిపిస్తోందండి. మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టెన్ ఫుల్ అడిషనల్ చార్జెస్ అరేంజ్మెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాకినాడ జోన్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంటూ రాశారు. అంటే ఈ ఫైల్లో ఎన్ని రకాలుగా వాస్తవాలు సప్రెస్ చేయాలో అన్ని చేశారనేది అర్థమవుతోందండి. 18/10/2024 ఇచ్చినటువంటి ఈ కాటనం జగన్మోహన్ రావుకి సెకండ్ గ్రేడ్ ఈఓకి అసిస్టెంట్ కమిషనర్ హోదా వెలగబెడుతూ చక్కబెడుతూ అతనికి ఇన్ఛార్జి పోస్ట్ ఇస్తున్నటువంటి కాగితం అయితే చాలా రహస్యంగా దాచేశారండి. ఎక్కడ ఈ కాగితం ముక్క దొరికే పరిస్థితి అయితే లేదు. ఇది కూడా ఒక రకంగా చూస్తే కనుక గతంలో అర్ధరాత్రి ప్రమోషన్లకు తెరతీసినట్టుగానే ఇది ఒక అర్ధరాత్రి బదిలీ కింద కనిపిస్తోంది. ఇటీవల బదిలీలు చాలా జరిగాయి. ఆ బదిలీల్లో విశ్వనాథరాజు ఈ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి ఈవోగా వచ్చారు. మరి కొద్ది కాలం కనీసం ఒక 10 రోజులు 20 రోజులు జరగకుండానే మళ్ళీ కాటనం జగన్మోహన్ రావును అక్కడ ఈవోగా వేయవలసిన అవసరం ఏంటి అనేదానికి కమిషనర్ సత్యనారాయణ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముందుగా కమిషనర్ సత్యనారాయణ చెప్తే ఈ గుడ్డెద్దు పరిపాలన మానేస్తేనే దేవాదాయ కమిషనరేట్కి ఒక మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇప్పటికైతే ఏం లేవు. దేవాదాయ శాఖ దేవాదాయ కమిషనరేట్ లో ఎన్ని రకాల అవినీతి అక్రమాలు జరుగుతాయి అనేది మనం ఇప్పటికే కొన్ని వందల కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు ఇంకా జరిగే విషయం దీనిలో కనుక మనం చూసినట్లయితే సెకండ్ గ్రేడ్ ఈవోని ఇక్కడ వేయడం ద్వారా ఈయనకి పరిపాలన చేత కాదని అర్థమవుతుంటే ఈ పురోహితికాదేవి వెలిసినటువంటి అష్టాదశ శక్తిపీఠంలో హోమగుండాలు ప్రత్యేకించి ఏర్పాటు చేసినవి ఉంటాయండి. భక్తులు హోమాలు చేసుకుంటూ ఉంటారు. దానికి తగిన ఆర్జిత సేవా రుసుములు చెల్లిస్తూ హోమగుండాలు పవిత్రమైనటువంటి అగ్నితో వెలిగిస్తూ ఇక్కడ హోమాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అనేక క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు.
ఈ జగన్మోహన్ రావు ఈఓ కింద వచ్చిన వెంటనే వితిన్ ఒక 2-3 రోజులు కూడా కాకుండానే ఒక 5-6 బస్తాల దేవస్థానానికి సంబంధించిన రికార్డులండి మీరు వెనకాల చూడొచ్చు. ఈ రికార్డులన్నీ తీసుకొచ్చి ఆ హోమగుండాల్లో పోసి వాటికి నిప్పెట్టి తగలబెట్టేశారండి. పెట్రోల్ పోసి హోమగుండంలో 6 బస్తాల దేవాలయాల రికార్డులు. ఈ రికార్డులు ఏంటి, తగలబెట్టవలసిన అవసరం ఏంటి, హోమగుండాల్లో తగలబెట్టడం ఏంటి, అసలు అంత కాన్ఫిడెన్షియల్గా పాత రికార్డులన్నీ తగలబెట్టవలసిన అవసరం ఏంటనే దాని మీద కనీస విచారణ కూడా లేకుండా ఈ విషయాన్ని కప్పిపెడుతూ, ఈ విషయం ఇప్పటికే ప్రముఖంగా అన్ని చోట్ల కూడా మీడియాలో ఇప్పటికే దీని మీద కొన్ని కథనాలు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయి అసలు ఏం జరిగిందంటే దీనిలో పేపర్లలో వచ్చినటువంటి వార్తా కథనాలు కనుక మనం చూసినట్లయితే హోమగుండంలో చెత్త వేసి తగలబెట్టారు, అందువల్ల దాని మీద చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా దేవాదాయ కమిషనరేట్ ఒక ప్రకటన విడుదల చేసిందండి. కానీ హోమగుండంలో చెత్త లేదండి, దేవాలయ రికార్డులన్నీ తగలబెట్టేశారు. మీరు వెనకాల చూడొచ్చు దేవాలయానికి సంబంధించినటువంటి రికార్డులు తగలబడుతున్న దృశ్యాలు కనుక మనకు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. అసలు ఏ రికార్డులు, ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది, ఈ రికార్డులు తగలబెట్టడానికి ఉన్నతాధికారులు అనుమతి ఉందా లేదా అన్న విషయం మీద కనీస విచక్షణ విజ్ఞత కూడా లేకుండా ఇష్టారాజ్యంగా 6 బస్తాల రికార్డులు తగలబెట్టినట్టుగా మా దగ్గర పూర్తి సమాచారం ఉందండి. అయితే దీని మీద ఈ సమాచారాలు బయటకు వచ్చాక దీని మీద మనం కార్యక్రమం ప్రకటించాక దేవాదాయ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ కాకినాడ రమేష్ బాబు చేత విచారణ జరిపించారు. ఆయన చెప్పేది ఏంటంటే ఈ చెత్త ఉంది, చెత్త అంతా తీసుకెళ్లి హోమగుండంలో పోశారు, అందువల్ల ఈ హోమగుండంలో పోసి చెత్త పోయవలసిన అవసరం ఏంటో, హోమగుండాల పవిత్రత మాత్రం పాడు చేశారంటూ ఈయన ఒక రిపోర్టు ఇచ్చారు. అంతేకాకుండా దేవాలయ సిబ్బంది మిగిలిన అందరి సిబ్బంది దగ్గర వాంగ్మూలాలు సేకరించినట్టుగా డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు తెలియజేస్తూ రిపోర్టు దేవాదాయ కమిషనర్కి పంపించారు. మరి దీనికి సంబంధించి కేవలం ఒక స్వీపర్ని, ఒక ఎన్ఎంఆర్ ఉద్యోగిని మాత్రమే తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. కాట్నం జగన్మోహన్ రావు అనే వ్యక్తిని తక్షణం ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ ఈ సంఘటనకి బాధ్యుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దేవాలయంలో ఎటువంటి అపచారాలు జరిగినా లేకపోతే అధికార దుర్వినియోగం జరిగినా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రికార్డులు తగలబెట్టినా కార్యనిర్వహణాధికారి బాధ్యత అవుతుంది. కానీ స్వీపర్ దీన్ని ఎన్ఎంఆర్లది ఎందుకు అవుతుందండి? అసలు ఎన్ఎంఆర్లు ఎవరో తెలియదు, ఆ స్వీపర్లు ఎవరో తెలియదు. అంటే తూతు మంత్రం అనమాట. అంటే అక్రమంగా కోట్లు సంపాదించేది కార్యనిర్వహణాధికారులు, అక్రమంగా వాళ్ళకి అధికారం లేకపోయినప్పటికీ అక్కడ పోస్టులు తీసుకొచ్చి కేవలం తమకు ఒక అనుకూలమైనటువంటి వర్గాన్ని సృష్టించుకోవడం కోసం ఒకే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కేవలం ఈ కాట్నం జగన్మోహన్ రావు అనేటటువంటి వ్యక్తి ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఇక్కడ కూర్చోవడానికి అతని క్వాలిఫికేషన్ ఏంటంటే ఇతను చక్రధరరావు తోడేళ్ళు అంతే. ఆ క్వాలిఫికేషన్ మీద ఇతనికి ప్రమోషన్లు ఇచ్చేయడం, అర్హత లేకపోయినా చక్రధరరావుకి డిప్యూటీ కమిషనర్ ప్రమోషన్ ఇచ్చారు, అతను తోడలుడు కాబట్టి ఇతనికి అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చేస్తారన్నమాట. ఇది ఎక్కడ పరిపాలన అండి? ఎక్కడా చూడలేదు. అంటే చుట్టరికాలను బట్టి, బంధుత్వాలను బట్టి, సామాజిక వర్గాలను బట్టి దేవాలయాల్లో ఇన్ని రకాలైనటువంటి అపచారాలు, అనేక రకాలైనటువంటి అపచారాలు లేకపోతే దుర్మార్గాలు జరిగిపోతున్నటువంటి ఈ సందర్భంలో దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తక్షణం కాట్నం జగన్మోహన్ రావుని సస్పెండ్ చేసి దీని మీద విచారణ జరపవలసిన అవసరం ఉంది. హోమగుండంలో రికార్డు ధ్వంసం మీద పూర్తి స్థాయి విచారణ చేయవలసిన అవసరం ఉంది. హోమగుండంలో వేసింది చెత్త కాదు, ఇది మహా అపచారం. దీనికి ఏదో మేమేదో సంకల్పం చేశాము, లేకపోతే పూజారుల చేత దానికి ఏదో కార్యక్రమాలు జరిపించేసి తూతూ మంత్రంగా చేసేసామంటే కాదు. అందువల్ల అసలు తగలబెట్టబడినటువంటి రికార్డులు ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపవలసిన అవసరం ఉంది. దీనికి బాధ్యులైనటువంటి అధికారులు ఎవరో చూడవలసిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఈ సంఘటన జరిగినప్పుడు కాట్నం జగన్మోహన్ రావు ఈవో, సూపరింటెండెంట్ వీరభద్రం ఇక్కడ ఇద్దరు అక్కడ ఉండగానే ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. దేవాలయ పర్యవేక్షకుడిదే మొత్తం బాధ్యత అవుతుందండి. అందువల్ల సమాంతరంగా ఈవో కాట్నం జగన్మోహన్ రావుతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ వీరభద్రంతో కూడా బాధ్యత ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ వీరిద్దరి మీద ఎటువంటి చర్యలు లేకుండా ఒక స్వీపర్ని లేకపోతే ఒక ఎన్ఎంఆర్ని సస్పెండ్ చేయడం ద్వారా మాత్రమే ఈ విషయాన్ని మొత్తం పక్కన పెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంకా పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిపి సమాచారం సేకరిస్తే అసలు ఈ దేవస్థానంలో పరమ పవిత్రమైనటువంటి శైవ క్షేత్రంలో ఈ దేవస్థానం నిండా కుక్కలండి, విపరీతమైన కుక్కలు, 200 కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కలు దేవాలయంలోకి ప్రవేశించి
పరమ శైవ క్షేత్రాన్ని తమ ఇష్టారాజ్యంగా పాడు చేసినటువంటి మలమూత్రాలతో పాడు చేసినటువంటి ఫోటోలు ఉన్నప్పటికీ కూడా కఠిన చర్యలు ఏమీ లేవండి. అందువల్ల సునకాలు 200 సునకాల దేవస్థానంలో ఉన్నప్పుడు సెక్యూరిటీ ఏం చేస్తోంది, మన అసలు సిబ్బంది ఏం చేస్తున్నారు, కార్యనిర్వహణాధికారి ఏం చేస్తున్నాడు అనేటటువంటి అన్ని విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికారులు. ఎటువంటి సమర్థనీయమైనటువంటి అధికారి ఇక్కడ లేడంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి. మరి అంతేకాకుండా ఈ సంఘటన వచ్చినటువంటి మర్నాడే ఇదే దేవాలయంలో ఒక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కాకుండా ఇతర మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడికి పూజాధికారులు నిర్వహించినట్టుగా కూడా వీడియోలు బయటికి వచ్చాయి. దాని మీద కాట్నం జగన్మోహన్ రావు యువతో మాట్లాడితే లేదండి, అతను పూజా ద్రవ్యాలు సేకరించుకోవడానికి మాత్రమే వచ్చినటువంటి ఒక అన్యమతస్తుడు, అతను క్రిస్టియను, అతన్ని కేవలం ఒక అర్చకుడు నియమించుకున్నాడు. దేవస్థానంలో భక్తులు కొట్టినటువంటి కొబ్బరికాయ చెక్కలు బొట్టల్లో ఎత్తి లేకపోతే సంచిల్లో ఎత్తి పట్టుకెళ్ళడానికి వచ్చినటువంటి ఒక క్రిస్టియన్ అని మాత్రమే కాట్నం జగన్మోహన్ రావు చెప్పుకుని వస్తున్నారండి. కానీ అతను మరొక అన్యమతస్తుడు ఈ దేవాలయంలో ఉంటూ పూజాధికారులు నిర్వహిస్తున్నట్టుగా కూడా వీడియోలు బయటకు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేకపోవడం అనేది మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇతర హిందూ మతాలకి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, వాళ్ళు కూడా ఈ సంఘటనని ఖండిస్తూ వస్తున్నారు. అందువల్ల దేవస్థానంలో పూర్తి స్థాయిలో అధికారిగా బాధ్యతలు పట్టించుకుని సరైనటువంటి పరిపాలన చేయగలిగే సమర్థులైనటువంటి కార్యనిర్వహణాధికారిని ఖచ్చితంగా ఇక్కడ నియమిస్తూ తక్షణం కాట్నం జగన్మోహన్ రావును సస్పెండ్ చేసి ఈ జరిగినటువంటి అన్ని సంఘటనల మీద కూడా విచారణ జరిపించవలసిన అవసరం అయితే ఉంది. ఈ హోమగుండంలో ఏ రకంగా అయితే ఈ 6 బస్తాలకు సంబంధించిన రికార్డులు కాల్చారనేది వీడియోలు కూడా నేను మీకు ఇప్పుడు ఫుటేజ్ చూపిస్తాను. దీన్ని అంతా సప్రెస్ చేశారు, చెత్తాచెదారాన్ని కాల్చినట్టుగా చూపిస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు నేను ప్రదర్శించే వీడియోలో మీరు చూడండి, ఇవి పూర్తిగా దేవస్థానానికి సంబంధించిన రికార్డులు అండి, కాగితాలు, పత్రాలు క్లియర్ గా ఫోటోలు అక్షరాలతో సహా కనిపిస్తున్నాయి. ముందుగా ఈ వీడియో ద్వారా దేవస్థానం రికార్డులు హోమగుండంలో ధ్వంసం అవుతున్నటువంటి వీడియోలు ఇప్పుడు ఒకసారి చూడండి. ఈ రకంగా దేవాలయాల్లో చూస్తే కనుక మహా అపచారాలు జరుగుతున్నప్పటికీ కూడా అసలు హోమగుండంలో ఎటువంటి పదార్థాలు వేయడం ద్వారా హోమగుండం పవిత్రత కొనసాగుతుంది, పవిత్రంగా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాదులు ఇక్కడ నిర్వహిస్తారనేది కనుక మనం చూసినట్లయితే ఈ హోమగుండాల్లో నిత్యం గరిక, రావి, మర్రి, మరి జిల్లేడు పువ్వులతో స్వామివారికి ఇక్కడ హోమాలు నిర్వహిస్తారండి. యాలకులు, లవంగాలు, జాజిపత్రి, జాజి అంటే మిగిలిన అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో పాటుగా పూర్ణాహుతికి సంబంధించినటువంటి సామగ్రి మాత్రమే ఈ హోమగుండంలో వేస్తూ ఈ క్రతువులు నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో హోమగుండాలకు సంబంధించిన పవిత్రత కాపాడవలసినటువంటి ఈ అధికారులు బస్తాలు గోనె సంచులతో రికార్డులు తీసుకొచ్చి ఈ హోమగుండాల్లో పోసి ధ్వంసం చేయడం ఏంటండి? కనీసం మచ్చుకు పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేదు. జరిగిందేదో జరిగింది, మా ఇష్టం, మా గుళ్ళు, మా దేవాదాయ శాఖ, మా ఈవో, మా కాట్నం జగన్మోహన్ రావు, మా చక్రధరరావు తోడేళ్ళు, మేము ఇలాగే ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అన్నట్టుగా దేవాదాయ కమిషనరేట్ ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా దేవాదాయ కమిషనరేట్ సంస్కరించబడాల్సిన అవసరం ఉందండి. అంతేకాకుండా ఏ స్థాయి అధికారిని ఎక్కడ నియమించి ఏం పనులు చేస్తున్నాం, ఇతనుకున్న అర్హత ఏమిటనే విషయం మీద మరి దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ పట్టించుకోకపోవడం అనేది కూడా చాలా ఒక ఆశ్చర్యకరమైన విచిత్రమైన విషయంగా కనిపిస్తోంది.
ఇక్కడ పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది. కొన్ని లక్షల రూపాయలు చేతులు మారడం వల్లనే కాట్నం జగన్మోహన్ రావుని ఒక సెకండ్ గ్రేడ్ ఈవోని తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ గల ఒక దేవస్థానానికి ఇన్ఛార్జిగా వేశారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మరింత విచిత్రకరమైన విషయం ఏంటంటే ఒక దేవాలయానికి ఇన్ఛార్జిగా ఎవరినైనా వేసినా కొంతకాలం పాటు మాత్రమే ఇన్ఛార్జి నియామకం జరుగుతుందండి. తర్వాత రెగ్యులర్ గా మరొకరిని వేయడం జరుగుతూ వస్తుంటుంది. కానీ ఈ చక్రధర్రావు, కాట్నం జగన్మోహన్ రావు వీళ్ళ బంధువులు, వీళ్ళ వంశస్థులకి ఈ రకంగా లేదండి. గతంలో మనం చూసాం చక్రధర్రావు అనే వ్యక్తి సుమారుగా ఇన్ఛార్జి కింద మావుళ్ళమ్మ దేవస్థానం భీమవరంలో 10 ఏళ్ళు చేశాడండి. అంటే సుమారుగా 6 నెలలకు ఒకసారి ఇన్ఛార్జి పొజిషన్ గడువు పొడిగిస్తున్నప్పటికీ కూడా 20 పర్యాయాలు అతనికి పొడిగించడం అనేది జరిగింది. అదే రకంగా ఈ కాట్నం జగన్మోహన్ రావుకి ఎంతకాలం పాటు పొడిగించి ఎన్ని దశాబ్దాలు ఎన్ని శతాబ్దాల పాటు ఇక్కడ ఈవో కింద ఉంచుతారనే విషయం మీద కూడా మనందరూ ఎదురు చూడవలసిన అంశంగా ఉంది. తక్షణం ఈ అవినీతిని అరికట్టవలసిన అవసరం ఉంది. ఈ అష్టాదశ శక్తిపీఠం అయినటువంటి పురోహితిగా దేవాలయం పవిత్రత కాపాడవలసిన బాధ్యత కూడా దేవాదాయ కమిషనర్ గుర్తెరగవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా తగలబడ్డబడినటువంటి రికార్డులేవి అన్న అన్ని విషయాల మీద కూడా పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది. ఇదే విషయానికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలతో తదుపరి కార్యక్రమాల్లో మరింతగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.